నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పహల్గాం ఉగ్ర దాడికి అప్పుడే నెల రోజులైంది. పర్యాటకులను పాశవికంగా హత్య చేసిన ఉగ్రవాదుల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. ఆదిల్, ముసా, అలీ ఈ ముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను పేర్లు, మతం అడిగి తుపాకులతో కాల్చి చంపేశారు. అప్పటి నుండి ఈ ముష్కరుల కోసం ఎన్ఐఏతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆచూకీ చెప్పిన వారికి 25 లక్షల చొప్పున పారితోషికం ఇస్తామని కూడా వెల్లడించారు. కానీ సమీప అడవుల్లో నక్కిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు దర్యాప్తు బృందాలకు సవాల్గా మారారు. వీరిని జమ్మూ కాశ్మీర్లోని స్థానికంగా ఎవరో సహాయం చేస్తున్నట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. వారు ఎవరనేది తెలియడం లేదు. చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది. స్థానికంగా ఉన్న 2 లేదా 3 అండర్ గ్రౌండ్ వర్కర్స్ ఒక నెట్వర్క్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అడవుల్లోకి వెళ్లిన ఉగ్రవాదులు అక్కడే బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల్లోనూ సేద తీరుతూ ఉన్నారు. ఈ ప్రాంతాలకు బలగాలు వెళ్లేసరికి వెంటనే ప్లేస్ మార్చేసి జనావాస ప్రాంతాల్లోని రహస్య బంకర్లోకి వెళ్లిపోతూ ఉన్నారు. వీటిని ట్రేస్ చేయడం సాధ్యం కావటం లేదు. ఈ పహల్గాం ఉగ్రదాడి జరిగి నరమేధానికి నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ ఉగ్రమూకలు అక్కడే నక్కి ఉంటున్నారు. సో అక్కడ ఉన్న లోకలేట్స్ వాళ్ళకి ఎవరో కూడా సహాయం చేస్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో నెల రోజులు అవుతున్నా కూడా ఉగ్రమూకలు ఆచూకీ తెలియడం లేదు. సో ఈ అంశాలపై మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో జాయిన్ అయ్యారు ప్రముఖ ఎనలిస్ట్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా కోటేశ్వరరావు గారు, సో పహల్గాం ఉగ్రదాడి జరిగి నెల రోజులు అవుతుంది. చూసాం, ఆ ఉగ్రదాడికి ప్రతిగా కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట మనం చేపట్టాము. సో విజయవంతంగా కూడా సక్సెస్ఫుల్గా కూడా మొత్తం పాకిస్తాన్ డ్రోన్లను, మిసైల్స్ను మన భారత ఆర్మీ వ్యవస్థ అంతే ఎత్తున కూడా వాటికి ప్రతీకారం తీర్చుకుంది. సో నెల రోజులు అవుతున్నా కూడా ఆ రోజు వచ్చిన ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఇంకా కూడా మనం పట్టుకోలేకపోవడం, విఫలమవుతూనే ఉన్నాము. సో అక్కడ అంటే స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే మన ఇంత పెద్ద ఎత్తున కూడా అంటే టర్కీ నుంచి యుద్ధ విమానాలు వెళ్ళాయి, వాటిని మనం పేల్చేసాము. అమెరికా హెల్ప్ చేసిన S-400 యుద్ధ విమానాన్ని కూడా మనం పేల్చేయగలిగాం. చైనా నుంచి వచ్చిన భారీగా వచ్చిన యుద్ధ ఆయుధాలను కూడా మనం పేల్చేయగలిగాము. సో ఇంత అంటే మన దగ్గర ఉన్న ఎదురుదాడి చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నా అంటే ఆ ముష్కరులను మాత్రం మనం ఇంతవరకు కూడా పట్టుకోలేకపోయాం. అవునండి. ఇప్పుడు మనం వీటన్నిటిని గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. మన మన ప్రతిభ చూపించినటువంటి మన సైన్యము, లేకపోతే మన సాంకేతిక నిపుణులు కావచ్చు, వీళ్ళందరికంటే తామే ఏదో మొత్తం అంతా కూడా ఈ పనులు చేసినట్టుగా రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోవడం అనేది నిజంగా ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. సరే, అది ఎప్పుడైనా మనం గతంలోనే చూసాం. కార్గిల్ విషయంలోనూ లేదా ఇతరత్ర సందర్భాల్లో కూడా వాటిని ఏ విధంగా వాడుతున్నారు ఇప్పుడు కూడా. అందుకని మీరు చెప్పినట్టుగా మరి నెల రోజులు అవుతున్నా కానీ వాళ్ళని ఎందుకు పోయామనేటువంటిది ఇవాళ మీరు నేను ప్రశ్నించడం కాదు, యావత్ దేశం కూడా ప్రశ్నిస్తా ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఉన్నదా అంటే జవాబు లేదు అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకు అంటే మనం దాదాపు 12-13 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని మనం పేల్చివేశామని చెప్పాం. ఉగ్రవాద స్థావరాలను పేల్చివేసినమాట నిజం, దాన్ని ఎవరు కాదంటలే. కానీ అక్కడ ఎవరు ఉగ్రవాదులు లేరు. వాళ్ళు ఖాళీ చేసినటువంటి భవనాలు మాత్రమే
ఉన్నాయనేది కూడా వాస్తవం. అంటే అట్ కోటేశ్వరరావు ది గారు, అంటే సేమ్ ఇప్పుడు ఈ టైం దాడిలో 80 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమార్చామని చెప్పి కూడా మన భారత ఆర్మీ కూడా ఒక న్యూస్ నెత్తి విడుదల చేసింది కదా మరి. చెప్పొచ్చు, దానికి రుజువులు ఉండాలి కదా. గతంలో కూడా బాలాకోట్ మీద కూడా ఇదే విధమైనటువంటి ప్రకటనలు చేశారు. అందువలన ఏమిటి రుజువు అన్న దానికి రుజువు ప్రశ్నిస్తే దేశద్రోహుల కింద లెక్క పెడుతున్నారు. అందుకని ఏమిటి ఉగ్రవాదులు అంటే ఎవరు చనిపోయారు? పిల్లలు చనిపోయారు. ఆ ఆ ఒక ఉగ్రవాదికి చెందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు చనిపోయారు. ఒక 5 పిల్లలు చనిపోయారు. ఉమ్, వాళ్ళని కూడా ఉగ్రవాదుల కింద లెక్కేస్తామా? అందుకని అది ఒక వివాదాస్పదమైన సంఖ్య. అది దాన్ని ఏమో నేను కాదనట్లేదు. కానీ ఒకటి కామన్ సెన్స్ ఏంటంటే, ఎవడైనా ఉగ్రవాదులు దాడి చేస్తారని మన దేశం లేదా మన మిలిటరీ దాడి చేస్తుందని తెలిసి అదే స్థావరాల్లో ఉంటారు అని కనుక ఎవరైనా చెబితే మన చెవుల్లో పూలు పెట్టినట్టుగానే నేను భావిస్తాను. అదేవిధంగా ఇక్కడ మొత్తం కొంతమంది ఉగ్రవాదులు పహల్గామ్ దాడిలో పాల్పడితే వాళ్ళందరినీ కూడా ఎవరు రక్షిస్తున్నారు? మొత్తం కాశ్మీర్ లో ఉన్నటువంటి జనాభా అంతా రక్షించేది కాదు కదా. ఎందుకని అటువంటి వాళ్ళని ఏరివేసేందుకు లేదా ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న. అప్పుడు ఏం చెప్పారు? 2-3 రోజుల్లో ఎదుగు వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు దొరికారు, వీళ్ళు దొరికారు అని చెప్పేసి ఒకళ్ళ ఇళ్ళు పేల్చి వేశారు. ఇట్లాంటి వార్తలన్నీ కూడా మనకు వచ్చాయి. అందువల్ల ఇప్పటికే అది సవాలే. నేను అనుకోవటం అయితే వాళ్ళు ఇంకా కాశ్మీర్ లో ఉండి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎప్పుడో ఆ దాడి జరిగినటువంటి వెంటనే 1-2 రోజుల్లోనే వాళ్ళు తప్పించుకొని పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయి సురక్షితంగా వాళ్ళు బయటపడ్డారు అనేది నా అభిప్రాయం. లేకపోయేట్లయితే మరి అణువు గాలిస్తున్నటువంటి మన భద్రతా దళాలు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు ఏ మాత్రం ఆచూకీ తెలియలేదు అంటే దాని అర్థం ఏమిటి అనేది ప్రశ్న. నేను మరోసారి చెప్తున్నా, వాళ్ళు మన కాశ్మీర్ లో ఏమాత్రం ఉండి ఉండరు. ఎప్పుడో వాళ్ళు, ఎందుకంటే ఒక రోజులో వేసుకున్నటువంటి ప్లాన్ కాదు అది. ఆ ప్లాన్ కి చాలా కాలం, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మొత్తం రెక్కి నిర్వహించి వేసినటువంటిది. అందుకని దానికి అనుగుణంగానే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ వివి రావు గారు, నమస్తే అండి. రైట్, అంటే మీరు ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. సో గతంలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ఉగ్రవాదులు నిజంగానే కాశ్మీర్లో ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఇంత పెద్ద పెద్ద మనం మొత్తం మిసైల్స్ని వీటన్నిటిని కూడా మనం ఛేదించి వాటిని దాడి చేసి నిర్వీర్యం చేసాం. ఈ నేపథ్యంలో అంటే చిన్న వాళ్ళని చెప్పలేం, కానీ మొత్తం అంటే వాళ్ళని ఆచూకీ కనిపెట్టడంలో ఆర్మీ వ్యవస్థ ఏమైనా విఫలమవుతుందా, లేకపోతే ఎందుకు పట్టడంలో ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందంటారు? ఇది నార్మల్ క్రైమ్ సీన్ కాదండి. ఫారిన్ సపోర్టు ఉన్న టెర్రరిస్ట్ యాక్ట్. అందులో ఇద్దరు ఎంతమంది పహల్గామ్ దాడిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అన్నది కొంచెం డిబేటబుల్లే. 3, 4, 5, లేకపోతే కొంతమంది ఫైర్ చేయకుండా ఎంతమంది సపోర్ట్లో ఉన్నారు అనేది అది వేరే విషయం అనుకోండి. అందులో ఇద్దరు మాత్రం క్లారిటీ తోటి ఉందండి. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎస్ఎస్జి అంటే స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, పాకిస్తాన్ పారా కమాండోస్ అంటాం మన ఇండియన్ ఈక్వలెంట్లో. నేవీలో అయితే మనం మెరీన్ కమాండోస్ అంటాం. ఆ విధంగా ఉన్నవాళ్ళు హెవీలీ ట్రైన్డ్, ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఆపరేట్ చేసి మన బోర్డర్ ఏరియాస్లో చాలా వరకు ఆపరేట్ చేసి వాళ్ళు తర్వాత ఇండక్ట్ చేయబడ్డారు. బహుశా వాళ్ళని ఆర్మీ ర్యాంక్స్లో చూపించకపోవచ్చు, వాళ్ళు రిజైన్ చేసి లేకపోతే రిటైర్ అయిపోయినట్టు చూపించి వాళ్ళకి పే అండ్ అలవెన్సెస్ వేరుగా ఇస్తా ఇలాగ ఇండక్ట్ చేస్తారు. ఇది ఐఎస్ఐకి పాత అలవాటే. వీళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి కాశ్మీర్ వ్యాలీలో కూడా, ఎస్పెషల్లీ జమాతే ఇస్లామీ కాశ్మీర్ బ్రాంచ్. దానికి ఉన్న రిజిస్టర్డ్ మెంబర్స్ 3,300 ఒకప్పుడు, ఒక 25 ఏళ్ల క్రితం. ప్రస్తుతం ఎంతో నెంబర్ తెలీదు. అందులో అన్రిజిస్టర్డ్ దీనికి డబుల్ వేసుకోండి, అంటే దాదాపు 10,000 మెంబర్లు తక్కువ కాకుండా. అందులోనూ ఏంటంటే సోషల్గా పవర్ఫుల్ పీపుల్, పెద్దిళ్ళు, మనీ పవర్, వెహికల్స్, భోజనం చేయగల అరేంజ్మెంట్లు చేయగలిగే లాయర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఒకప్పుడు ఈ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ చాలా పేరు వచ్చింది. గిలానీ గారి పేరుతో నడిచేది, కానీ ఆయన 3 సార్లు ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత కూడా ఆయన కంట్రోల్లోనే నడిచింది ఇటువంటి ఆర్గనైజేషన్. సో వీళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఒక ఆర్గనైజేషన్
ఇంకా ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయన్నది మనకి అంతుపట్టదు. అలాగే లోకల్ సపోర్ట్, మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అలాగే ఎన్ఐఏ రిపోర్ట్స్లో మధ్య మధ్య బయటకు వస్తున్న వార్తల ప్రకారం లోకల్ సపోర్ట్ కూడా చాలా వరకు అప్పుడు దొరికింది. రికనసెన్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్, ఎక్స్ట్రికేషన్ దీనిలో అయిపోయింది. ఇంకప్పుడు ఎంతమంది, ఒక అతన్ని చంపడం క్లియర్గా తెలిసింది. మొన్న ట్రాల్లో జరిగిన ఒక ఆపరేషన్లో ఒక అతను చనిపోవడం జరిగింది, ఒక టెర్రరిస్ట్. ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు అంటారా, అందులో ఇద్దరు ఎస్ఎస్జి క్యాడర్స్. వాళ్ళు చాలా హెవీలీ ట్రైన్, వెల్ ఆర్మ్ మనుషులు. వాళ్ళ సపోర్ట్ కూడా హై లెవెల్లో ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఎస్టిగేట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఎస్హెచ్జి వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు, రికనసెన్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలిసిన ఏరియా నుంచి ఎక్స్ట్రిగేట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇటు వయా నేపాల్ ఇది కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి వయా నేపాల్ వయా నేపాల్ కొంచెం కష్టం. కానీ వయా బంగ్లాదేశ్ చాలా వరకు ఈజీ. శ్రీనగర్ నుంచి అదే కాశ్మీర్ వ్యాలీ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్కి ఎలాగో చేరుకోగలిగితే బంగ్లాదేశ్ ఎక్స్ఫిల్ట్రేట్ చేయడం, అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఇంకా ల్యాండ్ రూట్స్ అంటారా, అది కూడా ఈజీ. కానీ 50% ఛాన్సెస్ ఇంకా ఇండియాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి చాలా వరకు ఎఫెక్టివ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మనం. సో ఆ విధంగా వాళ్ళు ఎక్స్ట్రికేట్ చేయకపోవడం కూడా సాధ్యం అవుతుంది. ఇది చాలాసార్లు లాస్ట్ 30-40 ఏళ్లలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేసి ఎక్స్ఫిల్ట్రేట్ చేయగలిగారు, అందులో సందేహం ఏమీ లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్తే, ఇప్పుడు మీడియాలో ఉన్న కబురే దాదాపు 2004లో 2004-05లో ఒక కబురు ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిష్ చేసింది. చూడండి, దావూద్ గారిని ఎలిమినేట్ చేయడానికి ఇద్దరు సూపర్ స్నైపర్స్ని థాయిలాండ్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ తెప్పించింది, సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఆయన్ని వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అప్పుడే రిటైర్ అయిన అజిత్ దోవల్ గారు వాళ్ళ ఇంట్లో పెట్టారు పంపించడానికి. మహారాష్ట్ర స్టేట్ పోలీస్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి అప్పుడు ఢిల్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇదంతా మీడియాలో ఉంది. సో అప్పుడే ఐబీ డైరెక్టర్ కింద రిటైర్ అయిన, ఇంట్లో సేఫ్ శాంక్చురీ ఇచ్చిన మన స్నైపర్స్కి పట్టుకోవడంలో వాళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ వాడారో చూడండి, ఎంత ఆర్గనైజేషన్ వాళ్ళ సెటప్ ఉందో, ఎంత డీప్గా వాళ్ళు ఆపరేట్ చేస్తారో అది మీకు ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతారు. వాళ్ళ ట్రైనింగ్ ఎంత బాగుంటుందంటే కేవలం 10x10 ఫీట్ ప్రదేశంలో అండర్ గ్రౌండ్లో బంకర్లో కానీ, ఇంట్లో ఫాల్స్ వాల్స్ క్రియేట్ చేసి కానీ, చెక్కలతోటి ఫాల్స్, ఈవెన్ సీలింగ్లో కూడా ఫాల్స్ చేసింది. చాలా ఆ లోకల్ సపోర్ట్ ఎప్పుడైతే మనం బ్రేక్ చేయగలుగుతాం వెంటనే డొంక కదిలినట్టు కబురంతా కదులుతుంది. ఆ అవకాశం కోసం చూద్దాం. దీని గురించి తొందరపడాల్సిన అవసరం లేదు. దీనిలో ఓర్పు, ఓర్మి, ధైర్యం, సాహసం, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ తోటి వీళ్ళని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈవెన్ పాల్గామ్ అటాక్ ముందర కూడా వదలలేదు. ఒకవేళ వాడినే కానీ చైనీస్ శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసే హ్యాండ్ ఫోన్స్ వాడారు. సో అందువల్ల ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లో పట్టుకోవడం కష్టం, కేవలం హ్యూమన్లోనే మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఇది చూడాలి. సో అందువల్ల తొందరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా దొరికే అవకాశం ఉంటుంది, మనం చింతించాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఎస్ కోటేశ్వరరావు గారు. ఎస్, అంటే మొన్న మనం ఒకటి చూసాం, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే యుద్ధ విమానాలు మనం ఎన్ని కోల్పోయామో మనకు మాత్రమే, పాకిస్తాన్ వాళ్ళకి మాత్రమే తెలుసా, మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఆయన కూడా అంటే జైశంకర్కి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. సో కఠినమైన ప్రశ్నలు టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఉద్దేశంతోనే ఈ అఖిల పక్షానికి సంబంధించిన ఎంపీలందరినీ కూడా విదేశాలకు పంపిస్తున్నారు. మోదీకి అంటే బ్యాడ్ ఇమేజ్ వచ్చింది, చాలా వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టే విధంగా కూడా వీటిని టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా కూడా ఈ ఎంపీలందరినీ కూడా పంపిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు గతంలో ఆ విధమైనటువంటి ట్రాక్ రికార్డు నరేంద్ర మోడీ సర్కార్కి లేదా బీజేపీ పార్టీకి ఉన్న కారణంగానే ఇవాళ ఈ విధమైనటువంటి విమర్శలు తలెత్తుతున్నాయి. అందుకని
మేము అలాంటి వాళ్ళం కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేదా కామెంట్స్ కానీ చేయకూడదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే మన త్రివిధ దళాల అధిపతులు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు అడిగితే యుద్ధం అన్న తర్వాత నష్టాలు లేకుండా ఉంటాయా అనేటువంటి ఒక నర్మగర్భమైనటువంటి కామెంట్ చేశారు తప్ప ఉన్నాయని చెప్పలేదు, లేవని కూడా చెప్పలేదు అనేది కూడా మనం గమనించాలి. అందుకని ఆ మాటలను బట్టి కొంతమంది ఏమి చెప్తున్నారంటే ఎస్ నష్టాలు కూడా వచ్చి ఉంటాయి మనకి, కాకపోతే మన వాళ్ళు చెప్పలేదు అనేటువంటి కన్క్లూజన్స్ కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఇట్లాంటి ఉద్రిక్తతలు కానీ లేదా యుద్ధ సమయాల్లో నిజాలు అనేటువంటివి అవి టాక్టికల్ కావచ్చు, నేనేమి దాన్ని ఏం తప్పు పట్టట్లే. కొన్ని సందర్భాల్లో నిజాయితీ పేరుతోటి అసలు విషయాలన్నీ చెప్పమని నేను కూడా అంటలేదు. మన దేశం కావచ్చు ఎవరైనా యుద్ధ నీతి అనేటువంటి దానికి వచ్చేసరికి ఎదుటి వాళ్ళకి గురిడి కొట్టించాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి, దాన్ని ఏం కాదంటలే. కాకపోతే ఏంటంటే దీన్ని ఒక మిలిటరీ యాక్షన్స్ ని రాజకీయాలకు వినియోగించుకోవడం, అది తమ ఘనతే అని చెప్పుకోవడం అనేటువంటిది ఇటీవల కాలంలో ముఖ్యంగా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో పెరిగిన తర్వాత, అది కూడా బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ గురించి పెద్ద ఎత్తున లబ్ధి పొందిన తర్వాత, మరి నిజంగా అంతకుముందు రావు గారు చెప్పాలి, అంతకుముందు బాలకోట్ ముందు మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరపలేదా? జరిపింది, అనేకం జరిపింది. కాకపోతే వాటిని ఇంతగా ప్రచారం చేసుకొని ఇంతగా రాజకీయాలకు ఉపయోగించుకున్నటువంటి ఉదంతాలు లేవు. అందువల్ల ఎప్పుడైతే ఒకటేనండి, బాలాకోట్ స్ట్రైక్ లో ఓటే తేడా మిగతా వాటికంటే. మిగతా వాటికి ఏంటంటే మనం ఎప్పుడు పిఓకే పరిధి దాటలేదు. బాలాకోట్ ఏంటంటే బాలాకోట్ అన్నది టెక్నికల్ గా పాకిస్తాన్ లో ఉంది, 6 కిలోమీటర్లు ఉన్నాయండి, 7 కిలోమీటర్లు ఉన్నాయండి. మనం పిఓకేలోకి ఎంటర్ అయ్యి వాటి స్టాండ్ ఆఫ్ ఫైర్ లో మనం వాటిని డ్యామేజ్ చేయగలిగాం. అంటే ఏంటంటే యాక్చువల్గా పాకిస్తాన్ టెరిటరీ వెళ్ళి డ్యామేజ్ చేయగలిగాం. అది కొంచెం తేడా, కొంచెం పబ్లిసిటీ ఎవరు వాళ్ళకు ఉంటుందని. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా పాపులర్ అయింది, పబ్లిక్ రిలేషన్స్ అన్నది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అయింది. యాక్చువల్ చేసే పని కంటే పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, డ్రెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. ఆప్టిక్స్ ఎవరైతే ఈ మధ్యన పాపులర్ వర్డ్ అయింది, ఈ ఆప్టిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది, అందులో డౌట్ ఏం లేదండి. అందువల్ల చిన్నదా పెద్దదా అనేటువంటి అసలు సర్జికల్ స్ట్రైక్ మొట్టమొదట తామే ప్రారంభించామన్న పద్ధతుల్లో చేసినటువంటి ప్రచారం ఇవన్నీ కూడా చూసిన తర్వాత సహజంగానే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. రెండోది, అన్నిటికి మించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేశం మొత్తాన్ని ఊపివేసినటువంటి ఘటన ఇది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఒక ఉగ్రవాద బాధిత దేశంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా సానుభూతి లేదా మనకు మద్దతు వచ్చినటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి 2 అఖిలపక్ష సమావేశాలకి ప్రధాని నరేంద్ర మోడీ గారు గైరు హాజరయ్యారు. ఇంతకంటే ముఖ్యమైనటువంటి పనిలో ఏమున్నారు ఆయన అనేటువంటిది ఎవరికైనా దాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీనో ఖర్గేనో లేకపోతే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అక్కర్లా, ఎవరికైనా వచ్చేటువంటి సందేహం. ఇంతవరకు ఎందుకు రాలేదు అనేటువంటి దానికి సమాధానం చెప్పారా? అయితే ప్రతిపక్షాలు అడగలేదు, ఎందుకంటే అడిగితే అప్పుడే రచ్చవుతని ప్రతిపక్షాలు సంయమనం పాటించి అడగలేదు. ఆ తర్వాత కనీసం మనం ఇప్పుడు 4 రోజులు అవుతున్నదని చెప్పుకుంటున్నాం. మరి 4 రోజులు అడుగుతా ఉంటే లేదా 4 రోజుల పాటు సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు, పరస్పర దాడులు ఇవన్నీ జరిగితే పార్లమెంటు సమావేశాన్ని పెట్టకుండా ఏం జరిగిందో కనీసం పార్లమెంట్ సభ్యులకు కూడా వివరించని దేశం ఏదైనా ఉన్నదా? దేశమే కాదు, ఏ ప్రధానమంత్రి అయినా ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఇలాంటి ఉదంతాలు జరిగినటువంటి చోట్ల ఉన్నారా అంటే లేరు. పెట్టడానికి నిరాకరిస్తున్నారు. మళ్ళా మనం చెప్పే కబుర్లు ఏంటి? ప్రపంచానికే మంది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, కన్న తల్లి, దేవుడు, దేవత అని చెప్పేసి పార్లమెంట్కి ముందు ప్రణామాలు చేయటం ఇటువంటివన్నీ చూసాం. మరి ఎందుకని ఈ విధమైనటువంటి అన్డెమోక్రటిక్ అసలు బుకాయింపు ఎందుకని తిరస్కరిస్తున్నారు? పార్లమెంట్ సమావేశం జరిపితే ఏమన్నా మొత్తం పార్లమెంట్ సభ్యులకు కూడా మిలిటరీలో ఎవరున్నారు,
ఎక్కడ దాడి చేశాడు, ఎలా దాడి చేశారు, ఆ వివరాలన్నీ చెప్పమని ఎవరైనా అడిగారా? లేదు కదా. జనంలో తలెత్తినటువంటి సందేహాల గురించి పార్లమెంట్ సభ్యులు అడుగుతారు. ఎవరు అడగాలి ఇంకా ప్రభుత్వాన్ని? పార్లమెంట్ సభ్యులు కాకపోతే, మనం ఎన్నుకున్నటువంటి మన ప్రతినిధులు కాకపోతే దానికి చేయరు. అదన్నీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పాకిస్తాన్ దుర్మార్గాన్ని విదేశాలకు వివరించేటువంటి సమయంలో పార్టీలను అడగాలి. ఇదిగో మీ ఎంపీలు ఉన్నారు, మీ ఎంపీల నుంచి ఎవరిని పంపిస్తారు మీరు అనేటువంటిది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ఒక ప్రజాస్వామిక. పార్టీలను అడగాలి. పార్టీలను అడగకుండా ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన దాని మీద కొన్ని కాంగ్రెస్ పార్టీ లేదా తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు తెలియజేశాయి. అభ్యంతరాలు తెలియజేసినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఇది పార్టీలు ఎంపిక చేసేది కాదు, మేమే డైరెక్ట్ గా సమర్థుల్ని ఎంపిక చేశాము అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరి సమర్థత ఏమిటో, ఏ పార్టీలో ఎవరు సమర్థులో కాదో నిర్ణయించేది ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? ఎట్లా నిర్ణయిస్తారు సామర్థ్యాన్ని? ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? గతంలో ఏమన్నా వీళ్ళకి ఆ విధంగా వెళ్ళినటువంటి ట్రాక్ రికార్డ్ ఉందా? లేకపోతే వీళ్ళు ఏమన్నా అసలు నోరెత్తనటువంటి వాళ్ళ? ఎవరైనా పోని ఆ పార్టీలు ఇచ్చినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు వెనక బెంచీలో కూర్చొని కంకర్ అంటే మాకు కూడా 2 లారీలు పంపించాలి అని చెప్పినటువంటి బాపత కాదు కదా. అందుకని ఇక్కడ కూడా మళ్ళా చౌకబారు రాజకీయం. అందుకని అడుగున ఇన్ని జరుగుతూ ఉంటే సహజంగానే ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా మౌనంగా ఉండజాలదు. ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అగత్యం వచ్చింది. అసలు పార్లమెంట్ ని ఎందుకు జరపలేదు? పాకిస్తాను పార్లమెంట్ సమావేశం జరిగితే ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఒక ఎంపీ ఏడ్చాడు అని చెప్పేసి ఆ ఏడ్చినటువంటి దృశ్యాన్ని మన మీడియా మొత్తం, యావత్ మీడియా కూడా దాన్ని పెద్ద చూపించింది కదా. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం పార్లమెంట్ సమావేశాన్ని చేసి అట్లా ఏడ్చేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసిన ఓపెన్ చేస్తేనేగా మనకు దొరికినాయి. అదేమి రహస్య సమావేశం కాదు కదా. మరి ఆ మాత్రం కూడా ఎందుకని చేయలేదు అనేటువంటి ప్రశ్న 1 నెల రోజుల తర్వాత కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఎందుకు అంటే అసలు ఎక్కడ లోపం జరిగింది? నిఘా వ్యవస్థ లోపం, ఆ వ్యవస్థను నడిపించేటువంటి ఉన్నతాధికార యంత్రాంగం లోపం, లేదా ఆ ఉన్నతాధికార యంత్రాంగానికి ఎగువన ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం లోపం. సమయం తక్కువగా ఉంది. వివి రావు గారు ఫైనల్ గా చెప్పండి. ఇందాక అంటున్నారు, కోటేశ్వరరావు గారు అంటున్నారు, వ్యవస్థ లోపమా అంటే ఆ పైన అధికారుల నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదా, వాళ్ళు ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అంటున్నారు? మోడర్న్ కమ్యూనికేషన్స్ లో చాలా నాయిస్ ఉంటుందండి. నాయిస్ అంటే అది అనవసరమైన మాటలు, అటువంటి చాలా జరుగుతున్నాయి. అందులో ఏంటంటే దాన్నే మనం బియ్యపు గింజని దాని తుక్కులోంచి ఎలా వేడి చేస్తామో అలా వేడి చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ సమయంలో ప్రస్తుతానికి ఆఫ్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు. ప్రస్తుతానికి మన ఓన్ లాసెస్ దీన్ని హైలీ క్లాసిఫైడ్ చేస్తారు. ఇది ఎవరు చెప్పరు. మన సక్సెసెస్ చెప్తాం కానీ వీక్నెసెస్ చెప్పాం యుద్ధ సమయం. ఎందుకంటే అది సమయం తక్కువగా ఉంది. వివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ లైన్ లో కంక్లూడ్ చేయండి. టెర్రరిస్టులు ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారండి, వాళ్ళకి అంతమంది ఇస్తాం, అది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రావు గారు, అలాగే మనం కోటేశ్వరరావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.